సో డియర్ ఫ్రెండ్స్, మన సీటెడ్ క్లాసెస్కి స్వాగతం. అయితే ఈరోజు 27th ఆఫ్టర్ క్రిస్మస్ తర్వాత ఈరోజే మనకు సీటెడ్ పేపర్ జరగడం జరిగింది. పేపర్ 1 పేపర్ 2లో ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి సహజంగానే మనకు కొంచెం విచ్ హెల్ప్స్ అస్. సో ఒకసారి చూద్దాం. అంటే సీటెడ్లో ఇప్పుడు ఈరోజు అంటే మనకు ఆఫ్టర్ క్రిస్మస్ ఈరోజు పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్ జరిగింది. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అదే రకంగా ఓవరాల్గా పేపర్ ఎట్లా వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసినట్టయితే మనం మొదటికెళ్ళి అనుకుంటున్నాం సీటెడ్ పేపర్ లోపల ఎప్పుడైతే మనకు మామూలుగా ఎన్ఈపి 2020 ఆధారంగా మంచి క్వాలిటీ టీచర్స్ను సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులోపటి ఏంటి అంటే మనకు 21st century స్కిల్స్ అని చెప్తాం. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏవైతే మనకు ఉన్నాయో అలాంటి ఎబిలిటీస్ ఉన్న పిల్లల్ని డెవలప్ చేయాలంటే అలాంటి యొక్క టీచర్స్ అవసరం అనేది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందని చెప్పబడుతుంది అంటే ఈజీగా లేదు, పూర్తి టఫ్గా లేదు. ఎట్లా ఉంది అంటే మోడరేట్గా ఉంది. అంటే తప్పనిసరిగా క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే చదవాలి, అవగాహన చేసుకోవాలి. ఆల్రెడీ మనకు పేపర్ 1 పేపర్ 2 మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు కూడా ప్రీవియస్ కూడా ఎట్లా ఉండే అంటే పేపర్ 1 కొంచెం ఈజీ అనిపించేది. అంటే ఇది చదవగానే ఆన్సర్ దొరికేది మనకు. కానీ పేపర్ 2 డీపర్గా ఉండేది. మనం గమనించాం పేపర్ 2 లోపల సిడిపి తీసుకుంటే చాలా డెప్త్గా ఉండేది మనకు. డీపర్గా అంటే 1-2 సార్లు చదివితే కానీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కష్టం. సేమ్ అదే ప్యాటర్న్గా ఉంది పేపర్ 1 లెవెల్. తప్పనిసరిగా పేపర్ 2 లెవెల్కి తీసుకెళ్లారు. ఇక పేపర్ 2నేమో ఇంకొంచెం అంటే లెంతీ ఆఫ్ క్వశ్చనింగ్ ఉందనేది తెలుసు. ప్రశ్న కొంచెం నిడివి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. సో దయచేసి మనకి ఏంటంటే కొంచెం కాషియస్గా ఉండాలి. జనరల్గా మనకు ఏమని చెప్పబడుతుంది అంటే మామూలుగా సహజంగానే ఇంతకుముందు కూడా అనుకున్నాం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాన్సెప్ట్ మీద ఏ మేరకు అవగాహన ఉంది అనే దాని మీద టెస్ట్ చేయబడుతుందని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా జనరల్గా అడిగేదే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ప్రాణం మనకు. ఇంతకుముందు అనుకున్నాం స్కాఫోల్డింగే కావచ్చు, లేదా అసిమిలేషనే కావచ్చు, అడాప్షనే కావచ్చు, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్, డైవర్జెంట్ థింకింగే కావచ్చు, అవునా కదా, మల్టిపుల్ ఇంటెలిజెన్సే కావచ్చు. దాని మీద కాన్సెప్ట్ మీద ఎట్లా ఉంది అవగాహన. డైరెక్ట్ మనకి ఏంటంటే 4 ఆన్సర్స్ ఇస్తున్నారు. సరి అయినది కరెక్ట్ ఎట్లా ఉంది, దాన్ని జత చేయడంలో ఎర్రర్ ఏదన్నా ఉందా, కరెక్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి అనే దాని మీద చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇంటెలిజెన్సే ఉంటుంది, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్సే ఉంది. అదే రకంగా ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ మీద చాలా అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇతరుల భావాలను అవగాహన చేసుకొని, ఇతరుల యొక్క మూడ్స్ని అవగాహన చేసుకొని అందుకున్న అనుగుణంగా వ్యవహరించే ఏదైతే మనకు ఉంటుందో ఇంటెలిజెన్స్ని ఏమంటారంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంట. సో ఈ విధంగా బహుళ ప్రజ్ఞ లోపల ఆ రకంగా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నట్టు తెలుస్తుంది. థియరీస్ మీదకి వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందులో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ దానిలోకి వెళ్ళి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ అవుతుందని చెప్తున్నారు అంటే ఈ యొక్క ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు స్కల్ప్చర్స్లో ఉండే ఇంటెలిజెన్స్ ఏంది, స్పేషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్టే ఉండేది క్వశ్చన్. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకి ఏంటంటే వివరణ ఇస్తున్నాడు, వ్యక్తిలో ఈ రకమైన బిహేవియర్స్ ఉన్నాయి, ఈ రకమైన ఎబిలిటీస్ ఉన్నాయి, దీన్ని ఏం ఇంటెలిజెన్స్ అంటారు అనేది అట్లా డీపర్, కొంచెం డీపర్గా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కష్టమేం కాదు, కానీ చదివేటప్పుడు కొంచెం మనం పైపైన కాకుండా కొద్దిగా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ రకంగా థియరీస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి తప్పనిసరిగా. అదే ఇంతకుముందు చెప్పినట్టు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద అడుగుతున్నారు డీపర్గా. అదే రకంగా క్రిటికల్ థింకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు పలుసార్లు అనుకున్నాం మనం ఎట్లా ఆలోచిస్తాం, క్రిటికల్గా థింక్ చేస్తున్నామా లేదా, ఉట్టిగా పైపైనే ఉన్నామా. తప్పనిసరిగా ఆలోచించాలి. మనం ప్రశ్న చదవాలి, జవాబులు చదవాలి, ఆలోచన చేయాలి. ఏమడుగుతున్నాడు ప్రశ్న అనేది మనం డీపర్గా కొంచెం చూసుకోవాలి. లేకపోతే ఏమైతే అంటే నాట్ ఉందా, నెగిటివ్ ఉందా, క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడా, అక్కడ కొంచెం చూడాలి. నాట్ అనేది వస్తుంది, నెగిటివ్ ఆన్సర్స్ మనకు తెలుసు. మనక్కడ నాట్ ఉంటే మనం చూసుకోవాలి. అన్ని 3 పాజిటివ్ ఉంటుంది, 1 నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఏదో పికౌట్ చేసుకోవాలి. సో విచ్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎట్లన్నా చేసుకోవచ్చు మనకాడ. సో ఈ రకంగా క్రిటికల్ థింకింగ్ చేయాలి. అప్లికేషన్ ఇంతకుముందు అనుకున్నాం, క్లాస్ రూమ్ అప్లికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రకంగా అయినా పిల్లవాడికి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంది, క్లాస్ రూమ్ అప్లికేషన్ ఎట్లా చేస్తాం మనం, దేనికి దాని యొక్క ఆబ్జెక్ట్ ఏందని అడుగుతున్నారని చెప్తున్నారు. సో బేసిక్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. బేసిక్స్కి వెళ్ళి వెళ్ళాలి. ఎట్లనన్నా అడుగుతాడు కోసం మనకు టాపిక్ మీద అవగాహన ఉంటే
మనం కళ్ళు మూసుకొని చేయొచ్చు, అందులో డౌట్ అయితే లేదు. మీరు చేస్తారు, చేయగలుగుతారు, చాలా వర్కౌట్ చేస్తున్నారు. సో ఏదైనా ఇక్కడ మళ్ళొకసారి చూద్దాం. థియరీస్ కనుకంటే ఈ 3 అంశాలు ప్రాణం మనకు: కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్. ఈ కోణం లోపటినే క్వశ్చన్స్ వస్తున్నాయి. సూపర్ఫిషియల్గా వస్తలేవు, డీపర్గా వస్తున్నాయి క్వశ్చన్స్, మాత్రం డెప్త్గా అడుగుతున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ తీసినట్టయితే మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టే థియరీస్ వస్తున్నాయి. పియాజేలా ఈరోజు వచ్చినది ఏమని చెప్తున్నారంటే అడాప్షన్. పేపర్ 1 ఏమో అడాప్షన్ గురించి అడిగారు, పేపర్ 2 స్కిమా గురించి వచ్చినట్టు చెప్తున్నారు. మనందరికి తెలిసిందే అసిమిలేషన్, అడాప్షన్. అంటే పిల్లవాడు ఏదైనా బాల్ని ఇస్తే మొదలు ఏం చేస్తాడంటే మామూలుగా ఆహారం లభిస్తే అని నోట్లో పెట్టుకుంటాడు, అదేమో అసిమిలేషన్. కానీ అడాప్షన్ లెవెల్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్, దాన్ని తోసేస్తాడు, తోసేసి ఆడుకుంటాడు, దాన్ని అడాప్షన్ లెవెల్ అంటారు. అదేవిధంగా ఆ బిడ్డకు మనం ఏం చేస్తామంటే కుక్కను పరిచయం చేసి కుక్క అని చెప్తాం, డాగ్ అని చెప్తాం. దాని తర్వాత మేక వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడు ఫస్ట్ స్టేజ్లో మేకను చూసి ఏమంటాడంటే మామూలుగా డాగ్ అనే పిలుస్తాడు మొదలు, రెండింటినీ డాగే అంటాడు, 2 పక్క ఉంటే. తర్వాత దాని భేదాన్ని గుర్తించి డాగ్ను డాగ్గాను, తర్వాత గోటును గోటుగా, మేకను మేకగాను గుర్తుపట్టే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది అడాప్షన్ లెవెల్. సో దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ లోపల కూడా మనం ఎట్లా కోణంలో అయితే ఆ కోణంలో దయచేసి అడుగుతారు. ఇట్లనే అడుగుతారని కదా, జస్ట్ ఎగ్జాంపుల్ అయితే తప్పనిసరిగా సహాయపడుతుంది. అదేవిధంగా వైగాట్స్కీస్కి సంబంధించిన జెడ్పీటీ మీద పేపర్ 2లో మరి ఈరోజు ఏం చెప్తున్నారు అంటే దాదాపు 3 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఒకే దానిలో కాకపోవచ్చు, బహుశా వేరే పెడగాజీలో కూడా అడిగి ఉండొచ్చు. ఇవన్నీ ఓన్లీ సిడిపికే పరిమితం కాదు. మనందరికీ తెలిసిందే పెడగాజీకి బ్యాక్ బోన్ ఏంటంటే మనకి సిడిపిఏ బ్యాక్ బోన్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని ఇస్తున్నాడు మనకు అందులో, కానీ మిగతా సైన్స్ కావచ్చు, లేకపోయినట్టయితే ఈవీఎస్ కావచ్చు, లేదా మనం చెప్పుకున్నట్టు లేదా మ్యాథ్స్ పెడగాజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నైనా కూడా ఇంటిగ్రేటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మామూలుగా క్యారెక్టర్స్ ఇస్తున్నాడు, లక్షణాలు చూపెట్టి ఇది ఏ రకమైన ఇంటెలిజెన్స్ అని అడుగుతున్నారు. ఓకే, వెరీ ఈజీ. అదేవిధంగా కోల్బర్గ్స్ ఇవాళ ఏంటంటే అంటే స్టేజ్ 4లో మామూలుగా 3 లెవెల్స్ మనకు తెలిసిందే, లెవెల్స్ ఏమో 3, టోటల్ స్టేజెస్ తీసుకుంటే 6 కదా. ఇందులో స్టేజ్ 4-1 సంబంధించిన ప్రశ్న వచ్చింది అని అడుగుతున్నారు. సో దయచేసి ఆ రకంగా మనం తప్పనిసరిగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. స్టేజెస్ లెవెల్స్ తీసుకుంటే కన్వెన్షనల్, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, అదేవిధంగా పోస్ట్ కన్వెన్షనల్. లెవెల్స్ తీసుకున్నట్టయితే 6 స్టేజెస్, ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అట్లా ఎట్లా వెళ్ళుంటే అట్లా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం క్రిటికల్గా థింక్ చేయాలి, దేనికి మ్యాచ్ అవుతుందో లింక్ చేసుకోవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే డెవలప్మెంట్. ఈరోజు క్వశ్చన్ ఏమంటే డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివా క్వాంటిటేటివా పేపర్ 2లో అడిగినట్టు తెలుస్తుంది. పేపర్ 2కి సంబంధించింది ఇది క్వాలిటేటివా క్వాంటిటేటివా అని అడిగినట్టు తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్, గుణాత్మక ప్రక్రియ, గుణాత్మక మార్పు అనేది, క్వాలిటేటివ్ చేంజ్. ఇది డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ చేంజ్. అదేవిధంగా గ్రోత్ ఏమవుతుంది, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజ్. అందరికి తెలిసిందే గ్రోత్ అనేది క్వాంటిటేటివ్, బట్ ఇది డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ చేంజ్. సింపుల్గా అడిగినట్టు తెలుస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఇది కామన్గా డైవర్జెంట్ థింకింగ్ అనేది దేనికి దారితీసి ఎవరిలో ఉంటుంది, క్రియేటివ్ పర్సన్స్. సృజనశీలులైన బిడ్డల్లో పడిందంటే క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. దే విల్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఊహిస్తారు, ఒక సమస్యకు బహుళ పరిష్కారాలను చూపించగలుగుతారు, అవునా కాదా. సో ఇది ఈ అంశం పైన అడిగినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ తీసినట్టయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇందులో డెఫినెట్గా మనందరికి తెలిసిందే ఇది 5 మార్క్స్ బిట్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది మనందరికి తెలిసిందే, ఇది 5 మార్కుల ప్రశ్నలు. ఇందులో 5 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. అందులోకి ఈరోజు ఏమడిగారట అంటే డిస్లెక్సియా. ఇందులో ఉన్నాయి 3, 4 ఉన్నాయి. సో డిస్లెక్సియా అంటే మనం రీడింగ్ డిసేబిలిటీ, రైటింగ్ అయితేనేమో మామూలుగా డిస్గ్రాఫియా, మ్యాథమెటికల్ డిసేబిలిటీని డిస్కాలిక్యులియా అంటారు. సో ఇంకేమైనా అదనంగా ఉన్నాయో కూడా తప్పనిసరిగా చూడాలి. దయచేసి 3 మీద డిపెండ్ కావద్దు, ఇంకొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా. అదేవిధంగా అటిజం కూడా అడుగుతున్నారని చెప్తున్నారు. అటిజం మర్చిపోతూ, అటిజం అంటే మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇనెబిలిటీ వాళ్ళ కూడా మామూలుగా లెర్నింగ్ డిసేబిలిటీ లాగానే ఇతరుల చేతి ఏంటంటే సోషల్గా వాళ్ళు క్విక్గా మూవ్ కాలేరు.
సోషలైజేషన్ ప్రాసెస్లో అక్కడ డిసేబిలిటీ కనబడుతుంది. అంటే వేరే వాళ్ళ హావభావాలను వాళ్ళు గ్రహించలేరు, అదేవిధంగా వీళ్ళు కూడా వాళ్ళలాగా ఈ సోషలైజేషన్ ప్రాసెస్లో కూడా వ్యక్తం చేయలేరు. సో దాన్ని అటిజంగా పేర్కోవడం అనేది జరుగుతుంది. అదే రకంగా ఎన్ఈపి 2020 వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. జాతీయ నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒకటి ఈరోజు అసెస్మెంట్ మీద అడిగారట. జనరల్గా కరికులం స్ట్రక్చర్ మీద అడుగుతున్నారని చెప్తున్నారు. కొత్త కరికులం స్ట్రక్చర్ 5+3+3+4 కదా. ఫౌండేషన్ ఉంది, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ. ఇది ఫౌండేషన్, తర్వాత ప్రిపరేటరీ, ఇది మిడిల్, ఇది మామూలుగా సెకండరీ. సో జనరల్గా ఈసీసీ ఈ 3 సంవత్సరాలు క్లాస్ 1 క్లాస్ 2ను ఫౌండేషన్ అన్నారు. అదేవిధంగా సెకండ్ థర్డ్ అదేవిధంగా క్లాస్ 1 3 4 5 తరగతులను ఏమంటారంటే ప్రిపరేటరీ అంటున్నారు. తర్వాత నెక్స్ట్ 6th 7th 8th ఏమంటారంటే మిడిల్ స్టేజ్ అంటున్నారు. లాస్ట్ 9th 10th 11th 12th సెకండరీ స్టేజ్ అన్న విషయం మనకు తెలుస్తుంది. సెకండరీగా వెరీ సింపుల్, ఆల్రెడీ దీనిపైన మనం వీడియో చేసుకున్నాం. దయచేసి వీలైతే తప్పనిసరిగా చూడండి. తర్వాత ఒకసారి అవకాశం ఉంటే మీరు ఎన్ఈపిని డౌన్లోడ్ చేసుకోండి, సాఫ్ట్ కాపీని. ఎంత ఒక్క నిమిషంలో గ్లాన్స్గా తిరిగేస్తారు ఓవరాల్గా. ఓకే, సో ఎన్సీఎఫ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే పాఠ్యపుస్తకాల నిర్మాణం అంతా కూడా ఎన్సీఎఫ్ ద్వారానే జరిగింది కదా. ఎన్సీఎఫ్ ఆధారంగానే మామూలుగా ఈ యొక్క కరికులం స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, లేదా మనం ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎన్సీఎఫ్ 2005 ఆధారంగానే. వెరీ సింపుల్. ఇందులో నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రాణం ఎన్సీఎఫ్కు. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటాం, జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ లేదా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటారు. అందుకే దీంతో వైగాట్స్కి ఏదైతే ఉందో పియాజే యొక్క ఇంపార్టెన్స్ చాలా అంటే అంతకుముందు కూడా ఉంది, కానీ ఆ రెండింటి ద్వారానే ఆ రెండింటి యొక్క పరిశోధన ఫలితాలు ఆటోమేటిక్గా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. జ్ఞాన నిర్మాణం, పిల్లవాడు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు అనేది ఈ యొక్క జ్ఞాన నిర్మాణంలో కీలకమైన సూత్రం. ముఖ్యంగా చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మీద కూడా అడుగుతున్నారని చెప్తున్నారు. మామూలుగా ఇది ఎన్సీఎఫ్. తర్వాత జెండర్ స్టీరియోటైప్స్ మీద వస్తుంది. తర్వాత చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కూడా వచ్చేసి మర్చిపోద్దు, సిలబస్లో ఉన్నదే, వేరేం లేదు. చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంతకుముందు ఓల్డ్ ట్రెడిషనల్ టైప్ అంతా కూడా టీచర్ సెంటర్డ్గానే ఉండేది, కానీ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయింది ఈ యొక్క చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో అది ఒక భాగమే కదా చైల్డ్ సెంటర్డ్ అది. అదే రకంగా పేపర్ 2లో మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేపర్ 2లో క్వశ్చన్స్ లెందీగా ఉంటున్నాయి. జాగ్రత్త, క్వశ్చన్స్ చాలా కొంచెం లెందీగా అడుగుతున్నారు. చదవాలి, ఓపిక కొద్దీ చదవాలి. ఇంతకుముందే లెంతీగా ఉండే, బహుశా అదే స్థాయి అనుకుంటున్నాం, లేకుంటే కొంచెం పెంచవచ్చు. సో అందుకని దయచేసి ప్రిపరేషన్లో కొంచెం కాషియస్గా ఉండాలి, చదివేటప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండాలి. క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది, లెంతీ ఉంటే విచ్ మేక్స్ నో డిఫరెన్స్. మనకు లెంత్ తోటి పెద్ద కాదు, కానీ కొద్దిగా టైం తీసుకుంటే స్పీడ్గా మనం చదివేదాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే రకంగా పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. టోటల్ మీ అందరు గమనిస్తుంది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కాంటెంట్ చాలా వరకు 90% కాంటెంట్, 90 to 100% కాంటెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ 3rd, 4th, 5th వెళ్ళి అడుగుతున్నట్టు తెలుస్తుంది. దయచేసి అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఈజ్ వాల్యుబుల్. సో మన మైలురాయి దాటాలి, 90 మార్క్స్ అనేది క్రాస్ కావాలి. ఎందుకంటే కేవీఎస్ ఉంది, కేంద్రీయ విద్యాలయ సంఘటన, దానికి అప్లై చేసుకోవాలంటే మనం క్వాలిఫై అయితే చాలు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ మిత్రులకైతే మనందరికీ తెలిసింది 82 మార్క్స్ క్వాలిఫై. సో ఎక్కడైనా 20 మార్కులు క్రాస్ అయితే చాలు, మీరు బార్డర్ దాటినామనుకోండి అంటే మనసు తేలిక చేసుకోవాలి, టెన్షన్ పడదు. ఎందుకంటే టఫ్ ఉంటుంది కాబట్టి, మునుపటి లెక్క లేదు కాబట్టి. పాత మిత్రులు రాసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ అప్పుడే పాత ఈజీగా ఉండే అంటున్నారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జామ్ సక్సెస్ కావడంలో మాక్ టెస్ట్ అనేది ప్రాణం, చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు 15 నిమిషాలు చేస్తారా, 20 నిమిషాలు చేస్తారా, ముఖ్యంగా పోస్ట్ పోన్ ఎవరైతే ఎగ్జామ్ అయిందో దయచేసి ఆ మిత్రులకు చాలా విజ్ఞప్తి. మీరు కనుక మాక్ టెస్ట్ని మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే, నిన్న ఒకరు చెప్తున్నారు సార్ పారాగ్రాఫ్ చాలా ఈజీగా చేసాం అని చెప్తున్నారు. ఎట్లా చేశారట అంటే పారాగ్రాఫ్లో కనుక
అక్కడ మనకి ఏంది అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి, మనకు తెలిసింది ఇట్లా క్వశ్చన్ నెంబర్స్ ఉన్నది ఒకటి ఈ వైపు వస్తుంది స్క్రీన్లో. అక్కడ ఇక్కడ చిన్న ఇక్కడ బాణం గుర్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది మొత్తం ఎగిరిపోద్దట. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్నీ టోటల్ స్క్రీన్ నిండా కనబడతాయట. ఒకసారి మీరు ప్రాక్టీస్లో దయచేసి టెస్ట్ చేసుకుని, నేను చేసినా సార్ ఇట్లా ఈ మార్క్ ఉంటుంది, చిన్న బాణం గుర్తుంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ ఆన్సర్స్ 1 to 30 అని ఇస్తారు. అది కొద్దిగా స్పేస్ తీసుకుంటుంది, అది మొత్తం పోతుంది సార్. మనకు టోటల్ పారాగ్రాఫ్ కనబడుతుంది, క్వశ్చన్లు కూడా కనబడుతున్నాయి సార్. అది కొంచెం మాకు హెల్ప్ అవుతుంది మనకు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన టిప్ మన మిత్రులు ఎవరైతే రాశారో ఈ విధంగా మాక్ టెస్ట్ దయచేసి ప్రాక్టీస్ చేసుకోండి. చేసేటప్పుడు ఈ అంశాన్ని గమనించండి. నేను కూడా చూస్తాను కంప్యూటర్లో, మరి వాళ్ళు చెప్పారు కదా ఎట్లా ఉంటుందని చూస్తే ఆ యొక్క ఇటు సైడ్ చివరి లోపల మనకు నెంబర్స్ అంటే ఏం లేదు, ఆన్సర్స్ 1 to 30 ఉంటాయి కదా, అది రెడ్ కలరు, గ్రీన్ కలరు, మనం పర్పుల్ కలర్లు ఉంటాయి. అక్కడ ఏంటి అంటే పారాగ్రాఫ్ అప్పుడు దీన్ని ఆనుకొనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇది మొత్తం పోతుంది, టోటల్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కనబడతాయి. మళ్ళీ ఇక్కడ లాస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆన్సర్స్ మళ్ళీ వచ్చేస్తాయి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో దయచేసి ఈ రకంగా మీరు తప్పనిసరిగా మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేసుకోండి, పారాగ్రాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎందుకంటే మనకు టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత చేసినా మనకు 150కి 150 మీరు చేయాల్సిందే మనం అందరం. మీరు నో నెగటివ్ మార్క్స్ కాబట్టి తప్పనిసరిగా 150కి 150 ప్రశ్నలకు ట్రిక్ ఉండాలి మీకు. మీరు ఏదన్నా చేయండి, లాస్ట్కి ఒక 10 minutes మిగిల్చుకుంటారా, ఏం చేస్తారు? టైం మెయింటెనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్కు కంపల్సరీగా క్లిక్ చేసుకోవాలి. చాలామంది ఒక సెక్షన్ వదిలిపెట్టచ్చు చాలు మొదట్లో మనకు ఇది లేక. సో మిత్రులందరికీ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. దయచేసి ఈ రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, బెంబేలు పడాల్సిన అవసరమే లేదు, సింపుల్గా ఉంటుంది. బట్ కొంచెం తప్పనిసరిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం గెస్ చేస్తున్నట్టేనే క్రిటికల్ థింకింగ్, తర్వాత అప్లికేషన్స్, ఇంకా ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మనం యాడప్ చేసుకోవచ్చు, సమస్యని పరిష్కరించుకోవడం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరైతే ఏం చేస్తారు, మీరు సీటెట్లో కానివ్వండి, డైట్ సెట్లో కావచ్చు, లేకపోయినట్టయితే మామూలు ఎడిసెట్లో ఉంటుంది, టీచింగ్ అప్టిట్యూడ్లో మన క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా సాల్వ్ చేస్తారు క్వశ్చన్స్. సో అలాంటివి కూడా అడిగే అవకాశాలు ఎక్కడ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. తప్పనిసరిగా మీరందరూ కూడా మంచిగా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఏం లేదు, టెన్షన్ పడకండి, ఎంత వీలైతే అంత కూల్గా ఉండండి. ప్రతి దాని ఒకసారి ఓవరాల్ గ్లాన్స్ చేసుకోండి. పాత పేపర్లు ఏమైనా ఉంటే దయచేసి పేపర్ 1 మిత్రులు కూడా పేపర్ 1తో పాటు పేపర్ 2ను కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో తప్పనిసరిగా ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.